ఇంతకుమంది అధ్యక్షులు వారు చెప్పినట్టు అఖిల భారత స్థాయిలో 27 పార్టీలు కలిసి ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా దేశాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకునేదానికి కృత నిశ్చయంతో ఇండియా బ్లాక్ అనేదాన్ని ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా సర్దుబాట్లు చేసుకుని పోటీ చేస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలు ఒక అవగాహనకు వచ్చి సీట్లు సర్దుబాటు చేసుకొని ఒక కూటమిగా ఈరోజు ఎన్నికలలో పాల్గొంటున్నాం. కాబట్టి మనకు చూస్తే 3 పక్షాలు ఇక్కడ పరిస్థితి. కానీ వాస్తవం అది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పోరాటం 2 పక్షాల మధ్యనే. ఆ 2 పక్షాలు ఎవరంటే వైఎస్ఆర్పీ తెలుగుదేశం కూటమి ఒక పక్షం, ఇండియా సిపిఐ సిపిఎం పక్షం ఇంకో పక్షం. ఈ 2 పక్షాలే జరుగుతున్నాయి. ఎందుకంటే రాజకీయంగా ఆ 2 పక్షాలకు ఏం తేడా లేదు. కేంద్రంలో ఇద్దరు కలిసి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రంలో మొదట 5 సంవత్సరాల్లో, ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఒకే రకమైన ఆర్థిక విధానాన్ని 2 పార్టీలు అనుసరించినాయి. రేపు మళ్ళీ అధికారానికి వస్తే అదే పని చేస్తారు. తెలుగుదేశం గెలిచినా బీజేపీ పల్లకి మోస్తారు కేంద్రంలో, వైఎస్ఆర్పీ గెలిచినా బీజేపీ పల్లకి మోసేవాళ్లే కేంద్రంలో. మరి వాటిద్దరి మధ్య ఏమి వ్యత్యాసం? ఏ వ్యత్యాసం లేదు. అది ఒక పక్షంగానే ఈరోజు ప్రజలు చూడాలి. ఆ 3 పార్టీలకి భిన్నంగా, ఆ 2 పక్షాలకి భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ విధానంతో ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, లౌకికవాదాన్ని పోషించుకోవాలి, సామాజిక న్యాయాన్ని బలపరుచుకోవాలి, రాష్ట్రాల హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఓ ప్రత్యామ్నాయ విధానాలతోటి ఈరోజు ఇండియా కూటమి పార్టీలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ముందుకు వచ్చినాయి. అందుకని ప్రజలు నిర్ణయించుకోవాలి. మనుషులు చూసి ఓటేస్తామా, డబ్బు కట్టలను చూసి ఓటేస్తామా, కులాలను బట్టి ఓటేస్తామా, దేన్ని బట్టి ఓటేస్తాం, విధానాలను బట్టి ఓటేయాలా లేదా అనేది నిర్ణయించుకోవాలి. ఈరోజు మేము ఒక విధానానికి నిలబడి ఉన్నాం. ఆ విధానాలే దేశానికి కానీ రాష్ట్రానికి రక్షగా ఉంటాయి. అటువంటి విధానాలను గెలిపించుకోవాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం, రక్షణ కలుగుతుంది. లేకపోతే ఫుట్బాల్ లాగా ఇటుదంటే అటు, అడుదంటే ఇటు పోవడం తప్ప ఈ ప్రజలకు మాత్రం న్యాయం జరగదు, రాష్ట్రం అభివృద్ధి జరగదని చెప్పదలుచుకున్నాం. మీకు అందరికీ తెలుసు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది గత 10 సంవత్సరాల నుంచి. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు ఈ దేశాన్ని మోడీ గారు ఎలా పరిపాలన చేశారో మీకు అందరికీ తెలుసు. దేశంలో ఎలా పరిపాలన జరిగింది చెప్పబోయే ముందు, మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన గురించి చెప్తాను. బీజేపీ ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయేటప్పుడు పార్లమెంట్లో సాక్షాత్తు బీజేపీ నాయకులు మేము 10 సంవత్సరాల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తాము ఆంధ్రప్రదేశ్కి అని చెప్పారు. అలాగే ప్రత్యేక చట్టంలో కొన్ని చాలా హామీలు ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మేము 5 సంవత్సరాలే నేను స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. ఆ రకంగా మేము అధికారానికి కేంద్రంలో వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి 10 సంవత్సరాల్లో ఏం జరిగింది? వారు చేసిన ద్రోహం బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కూడా చేయలేదు. అటువంటి ద్రోహం ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ చేసింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు, విశాఖపట్నంలో రైల్వే జోన్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి 7 రాష్ట్రాల్లో అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. 1000 కోట్ల రూపాయలు లేదు వాళ్ళకి. అమరావతి రాజధాని కట్టడానికి మోడీ గారి స్వయంగా వచ్చారు శంకుస్థాపనకి. ఒక దోసెడు మట్టిను ఒక మంత్రుడు నీళ్లు తీసుకొచ్చి పోసాడు. ఆ మట్టి, ఆ మంత్రుడి నీళ్లు కూడా లేవు అక్కడికి. అటువంటి పరిస్థితి ఈరోజు రాజధానికి మోడీ గారు తెచ్చారు. ఎడు చూసిన ద్రోహం, ఎడు చూసిన మోసం. అటువంటి బీజేపీకి 10 సంవత్సరాల పాటు ఈరోజు ద్రోహం చేసిన బీజేపీకి ఈరోజు మిత్రులుగా ఉన్నారు కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్, అలాగే టీడీపీ. వాడు ద్రోహం చేస్తే ఆ ద్రోహానికి వీరు వంతబాడారు. మరి అటువంటి వాళ్ళకి ఈరోజు ప్రజలు ఓట్లు అడిగే హక్కు ఏముందని చెప్పేసి. అంతేకాదు ఈరోజు మోడీ గారు ఇటు రాయలసీమలో ఒక మీటింగ్లో మాట్లాడాడు.
ఇప్పుడు విజయవాడ మీటింగ్లో మాట్లాడుతుంటాడు, అంతకుముందు అనకాపల్లిలో మీటింగ్లో మాట్లాడాడు. ఆ మీటింగ్లో ఏం చెప్పాడు? చంద్రబాబు ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? నిన్న గాజువాకలో జగన్ కూడా మాట్లాడాడు. జగన్ ఏం చెప్పాడు? ఈ 10 సంవత్సరాలు చేసి వాళ్ళు చేసిన పాపాలకి, వీళ్ళకి ఈ 2 పార్టీలు చేసిన ద్రోహానికి వాడు సమాధానం అక్కడ చెప్పలేదు. మనం అడగాల్సిన అవసరం ఉన్నదని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. స్పెషల్ స్టేటస్ గురించి ఇంతకుముందు అధ్యక్షుడు చెప్పారు. స్పెషల్ స్టేటస్ గురించి బీజేపీ స్పష్టంగా పార్లమెంట్లో 2, 3, 4 సార్లు చెప్పిన మీకు ఇవ్వమన్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? అవసరం లేదని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? అది పాసిపోయిందని చెప్పాడు. జగన్ ఏం చెప్పాడు? నేను ప్రేమలేఖలు రాస్తున్నాను, ఇంకా సమాధానం రాలేదని చెప్తున్నాడు. 10 సంవత్సరాల పాటు ప్రేమలేఖలు రాస్తూనే ఉన్నాడు. స్పెషల్ స్టేటస్ రాశాను అని చెప్పేసి. ఇదేనా వీళ్ళు స్పెషల్ స్టేటస్ చేసిన కృషి? ఈరోజు స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి రాకపోవడం మూలంగా మన పరిశ్రమల అభివృద్ధి కాలేదు, మన పిల్లలకి ఉద్యోగాలు లేకుండా పోయి దాదాపు తెలంగాణ విడిపోయినప్పుడే కాస్త వెనకున్నాం. ఇప్పుడు ఇంకో 30 సంవత్సరాలు వెనకబడిపోయిన పరిస్థితి మనకి వచ్చింది. అటువంటి పద్ధతిలో స్పెషల్ స్టేటస్ సాధించకుండా ప్రజలు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసిన, ద్రోహం చేసిన పార్టీ బీజేపీ అయితే అన్యాయం చేసిన పార్టీలు 2. మరి అటువంటి వాళ్ళకి మనం ఎందుకు ఓటేయాలని ఆలోచించాలి. అంతేకాదు, ఈరోజు అమరావతి రాజధాని ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో రాజధాని పెట్టాలని అన్ని పార్టీలు అంగీకరించినాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో పాటు వైఎస్ఆర్ పార్టీ కూడా అంగీకరించింది. 5 సంవత్సరాల పాటు అమరావతి రాజధాని నిర్మాణం కాదు. ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు అధికారం. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు రాజధాని ఎందుకు నిర్మాణం చేయలేదు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో వీళ్ళు మంత్రులు కూడా ఉన్నారు. ఎందుకు నిర్మాణం చేయలేదు? సింగపూర్ కళలు చూపించాడు మనకి. 5 సంవత్సరాల పాటు రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు చేయాల. చంద్రబాబు కనుక ఆ రోజు రాజధాని నిర్మాణం చేసి 5 సంవత్సరాలకు పూర్తి చేసి దానికి గృహప్రవేశం చేసి ఉంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు అని చెప్పే మాట నోట్లోంచి వచ్చేది కాదు. అందుకని ఈరోజు అమరావతి రాజధాని రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి ద్రోహం ఎంతో, చంద్రబాబు పాపం కూడా అంతే అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పే అప్పుడు చంద్రబాబుకి 35,000 ఎకరాలు అంటున్నారు. రాజధానికి 1,500 ఎకరాలు చాలు. 1,500 ఎకరాలకి ప్రపంచంలో ఏ రాజధాని లేదు, పెద్ద రాజధాని కట్టవచ్చు. హైదరాబాద్లో మన రాజధాని విస్తీర్ణం ఎంతండి? 70 ఎకరాలు. 70 ఎకరాలు. ఛత్తీస్గఢ్ రాజధాని ఉంది రాయ్పూర్ రాజధాని విస్తీర్ణం ఎంతండి? 500 ఎకరాలు. ఇక్కడ మునగాడు రాజధాని కడతానని చెప్పేసి అనుకో 1,500 ఎకరాలు పెట్టు. 35,000 ఎకరాలు. 1,500 ఎకరాల్లో నీకు కావాల్సిన శాసనసభ, మంత్రివర్గ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్, సెక్రటేరియట్, హైకోర్టు, పోలీస్ క్వార్టర్స్ ఇట్లాంటివన్నీ కట్టుకుంటే 1,500 ఎకరాలకు పోగా పెద్ద పెద్ద పార్కులు కూడా వచ్చేస్తాయి దాంట్లో. అది పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు కూడా అవసరం లేదు. 5 సంవత్సరాల కనుక అది పూర్తి చేసి వారికి నమ్మకాలు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వారి భార్య వెళ్ళి పాలు పొంగిచ్చి దాంట్లో ప్రవేశించుంటే ఈరోజు రాజధాని అమరావతిలోనే ఉండేది. కానీ చేయలా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, మొత్తం అమరావతి అంతా తిరిగి చూసాడు, ఎక్కడ ఖాళీ జాగా కనపడలా. ఖాళీ జాగా అంటే నేల ఖాళీగానే ఉంది, కానీ జాగా మాత్రం ఖాళీగా లేదు. అంతా తెలుగుదేశం వాళ్ళు తినేశారు. కబ్జా చేయగలిగిన చోట కబ్జా చేసేసారు, రాసుకోగలిగిన చోట రాసుకున్నారు, ఇవన్నీ చేశారు. చుట్టూ తిరిగి చూసిన తర్వాత ఎక్కడ ఖాళీ లేదు. అందుకని ఖాళీ ఎక్కడ ఉందని చూశాడు, విశాఖపట్నంలో ఉందని చూశాడు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కబ్జా చేయడానికి అంతటికి అక్కడ ఖాళీగా ఉందని చెప్పి అక్కడ రాజధాని పొమ్మన్నాడు. అక్కడ కబ్జా చేశారు, అక్కడ కొండలతో సహా తినేసేసారు. ఇప్పుడు అక్కడంతా పూర్తయిపోయింది. మళ్ళీ రేపు ఎవరు అధికారానికి వచ్చిన తర్వాత తినడానికి ఏముండదు. ఇంకెక్కడ అంటాడు, రాయలసీమ అంటాడు, ఇంకోటి అంటాడు. అందుకని రాజధాని అనేది ఒక ఆట వస్తువుగా తయారైపోయింది. ఈ మాఫియాకి, భూములు ఆక్రమణ చేసేవాడికి, కబ్జాకోరులకి, వీళ్ళందరికీ ఒక ఆట వస్తువుగా అయిపోయి అమరావతి లేదు, విశాఖపట్నం లేదు, ఆ రకంగా 10 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా ఈ రాష్ట్రాన్ని అదొకటి పాలు చేశారు. అంటే అవమానకరమైన పరిస్థితి ఏ దేశానికి ఉండదు, ఏ రాష్ట్రానికి ఉండదు, మనకు మాత్రమే దక్కింది. అది ఎవరి మూలంగా దక్కింది? చంద్రబాబు, ఈ జగన్మోహన్ రెడ్డి మూలంగా. అటువంటి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన ఈ చేతకాని వాళ్ళకి మనం ఓట్లు వేయాలని ఈరోజు ఆలోచించాలి. మోడీ గారు అన్నారు రాజధాని జగన్ నిర్మాణం చేయలేకపోయాడని మోడీ గారు అంటున్నారు.
మరి రాజధాని నిర్మాణం జరగటం లేదా? ఢిల్లీలో కూర్చుంటే అర్థం కాలేదా? నువ్వే మట్టిచ్చావు, నువ్వు నీళ్ళు పోసావు కదా, రాజధాని అవుతుందా లేదా? చేయలేదా? నీ సంగతి చూస్తాను, రాజధాని నిర్మాణం చేస్తావా లేదని చెప్పి జగన్ నువ్వు ఎప్పుడన్నా బెదిరించావా? నువ్వు ఎప్పుడన్నా అడిగావా? కేంద్ర ప్రభుత్వం రాజధాని ఆలస్యం అవుతుంది ఏంటి, చట్టంలో రాజధాని గురించి చెప్పాం, మీరు రాజధాని గురించి నిర్ణయం చేశారు, ఎందుకు చేయడం అని చెప్పేసి ఒక ఉత్తరం మొక్క ఎప్పుడన్నా రాశాడా? ఏమి చేయలే. వాళ్ళు కూడా ఈ ఆంధ్రదేశానికి రాజధాని అవసరంలా. ఎందుకంటే ఈ ఆంధ్ర ప్రజలు ఒక్క ఓటు కూడా వేయడంలా, ఒక్క సీటు కూడా ఇవ్వడంలా. అందుకని ఈ మోడీకి ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలంటే కక్ష కార్పణ్యం. అందుకని ఆంధ్ర ప్రజలకి రాజధాని కూడా లేకుండా చేసిందంటూ మోడీ గారు కూడా అంతే పాత్ర ఉంది. మరి అటువంటి వాళ్ళకి మనం ఈరోజు ఓటు వేయాలనేది మనం ఆలోచన చేయాలి. అంతేకాదు ఈరోజు రైతులకు ఎంత ద్రోహం చేసింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. మీకు అందరికీ తెలుసు, సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేశారు. మాకు గిట్టుబాటు ధరలు కావాలి, పంటలకి, వడ్లకి, గోధుమలకి, మొత్తం 28 పంటలకి, ఏదో వడ్లకి గోధుమలకే కాదు 28 పంటలకి మాకు గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర ఇస్తే సరిపోదు, గిట్టుబాటు ధర ఇచ్చేందుకు, గిట్టుబాటు ధర ఇవ్వకపోతే చట్ట ప్రకారం కోర్టులకు వెళ్ళి డబ్బు రాబట్టుకునేందుకు చట్టం కూడా కావాలని చెప్పేసి ఆందోళన చేశారు. దాన్ని నిర్దాక్షిణ్యంగా బీజేపీ అణిచివేసింది. చట్టం మేము ఆలోచిస్తామని చెప్పేసి వాళ్ళని మోసం చేసింది. ఇప్పుడు వరకు అటువంటి చట్టం తీసుకురాలా. మరి చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఆందోళన చేసినప్పుడు ఆందోళనకి ఎప్పుడైనా మద్దతు ఇచ్చాడు చంద్రబాబు? ఎప్పుడైనా మోడీని అడిగాడా చట్టం చేయకపోతే సంగతి చూస్తాం, మేము ప్రతిపక్షంలో కలిసి ఆందోళన చేస్తామని చెప్పాడు? చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఏమైనా చెప్పాడు రైతులకి? ఇప్పుడు ఏమైనా చట్టం చేయాల్సి ఉందని చెప్పాడా? వాళ్ళిద్దరు మేనిఫెస్టోలు ప్రకటించారు, రైతులకు గిట్టుబాటు ధర చట్టం కావాలి, కేంద్ర ప్రభుత్వంలో చట్టం చేసేవాళ్ళకి మా మద్దతు ఇస్తామని చెప్పేసి ఏమన్నా వాళ్ళిద్దరు మేనిఫెస్టోలో పెట్టారా? పెట్టలేదు. ఇప్పుడు రైతుల గురించి చాలా కన్నీళ్లు పెడుతున్నారు, ఆప్సోపాలు పెడుతున్నారు. రైతులకి ఎంత ద్రోహం చేసిన వీళ్ళిద్దరూ, ద్రోహం చేసిన బీజేపీ, వాళ్ళ ముగ్గురిని కలిపి కట్టగట్టి బంగాళాఖాతంలో వేయాలి తప్ప రైతాంగం వాళ్ళకి ఓటు మాత్రం వేయకూడదు. అది మనకు రావాల్సింది. ఇప్పటికే ఒకటి వచ్చేసింది, అదేమిటంటే విద్యుత్ బిల్లు. విద్యుత్ బిల్లు ఆల్రెడీ వచ్చేసింది. ఆ విద్యుత్ బిల్లు సారాంశం ఏంటి? విద్యుత్ పంపిణీ వ్యవస్థలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పేసి. విద్యుత్ పంపిణీ వ్యవస్థ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మనకి విద్యుత్ కొనుక్కోగలిగిన పరిస్థితి లేదు. పాతకాలపు దీప గుడ్లకు వెళ్లాల్సిందే, అటువంటి పరిస్థితి వస్తుంది. దాని గురించి ఎక్కువ వివరాలు చెప్పండి. కానీ ఆ విద్యుత్ బిల్లు మోడీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ చేస్తుంటే చేతులెత్తమని అంటే మొట్టమొదటి వచ్చింది జగను, తర్వాత ఎత్తింది చంద్రబాబు. వీళ్ళ ఎంపీలే ఇద్దరు కలిసి అక్కడ ఉమ్మడిగా బీజేపీకి ఓట్లేస్తారు. రైతులని, సామాన్యమైన విద్యుత్ వినియోగదారులని తీవ్రంగా దోపిడీ చేసుకోవడానికి మనకి వచ్చే విద్యుత్ బిల్లుని అక్కడ ఆమోదం చేసి ఈరోజు మేము రైతులను ఆదుకుంటాం అని చెప్పేసి ఇద్దరు చెప్తే ఎవరు నమ్ముతారని చెప్పేసి. మరి ఆ రకంగా మీరు ఇక్కడ ప్రత్యర్థులు కదా, వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకిస్తే మేము అనుకూలిస్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇట్టా కూడా ఇద్దరు కలిసే అక్కడ. అందుకని మోడీ గారిని మోయడంలో ఏమి తేడా లేదు. ఎవడు ఎక్కువ మొయ్యాలా, ఎవడు ఎక్కువ దూరం మొయ్యాలనే పోటీ తప్ప అతనికి వ్యతిరేకంగా మేము నిలబడతామని చెప్పేసి దమ్ము ధైర్యం వీళ్ళిద్దరికి ఎవరికి లేదు. అందుకని విద్యుత్ బిల్లు సపోర్ట్ చేస్తారు. మోడీ గారు ఏం చెప్పారు? మీరు రైతులకి బోర్వెల్స్కి మోటార్లు బిగించాలని చెప్పాడు. అన్ని రాష్ట్రాలకి పెట్టారు. కేరళ విజయన్ సిపిఎం ముఖ్యమంత్రి చెప్పాడు, మేము పెట్టం, ఏం చేసుకోమన్నాడు. బెంగాల్లో చెప్పింది మమతా బెనర్జీ. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మేము పెట్టం. అక్కడ చంద్రశేఖరరావు కూడా చెప్పాడు, మేము బోర్వెల్స్కి మోటార్లు పెట్టం అని చెప్పాడు. ఎందుకంటే ఆ బోర్వెల్స్కి మోటార్లు పెడితే మోటార్కి మీటర్లు పెడితే మీటర్ రికార్డ్ అవుతుంది. ఎన్ని యూనిట్లు కాలుతుందో దానికి బట్టి రైతులు చెల్లించాలి. ఇప్పుడు రైతులందరికీ ఉచిత విద్యుత్ వస్తుంది. రేపు ఈ బోర్వెల్స్కి మోటార్లు బిగించి ఆ మోటార్లకి విద్యుత్తు మీటర్లు బిగిస్తే ఆ బిల్లు వస్తే రైతులు చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి రైతుల నుంచి ఈరోజు వ్యవసాయం, ఉచిత విద్యుత్ అయినా వ్యవసాయం చాలా కష్టంగా ఉంది. ఉచిత విద్యుత్ అయినా ఈరోజు వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. అటువంటి ఉచిత విద్యుత్ తీసేసి రైతుల నుంచి వసూలు చేయడానికి ఈరోజు కేంద్రంలో బీజేపీ కుట్ర చేసి మోడీ గారు రాష్ట్రాలను చేయాలని చెప్తే ఎవరూ సాహసించలేదు. ఇక్కడ జగన్ మాత్రం సాహసించి బోర్వెల్స్కి మీటర్లు ఈరోజు బిగించడానికి సిద్ధమయ్యాడు. దీనికి అదానీ గారికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అదానీ నుంచి బహుశా
వచ్చి ఉంటాయి. ఆ రకంగా ఈరోజు రైతాంగానికి ఇటు చంద్రబాబు అటు జగన్ ద్రోహం చేస్తున్నారు. ఆ ద్రోహం చేయడానికి పురికొల్పుతుంది మోడీ. మరి అటువంటి వాళ్ళకి రైతులు ఎందుకు ఓటేయాలి? వీళ్ళు రైతులకు ద్రోహం చేసిన వాళ్ళు కాదని చెప్పేసి అడుగుతున్నారు. ఒక సిపిఎం వ్యతిరేకించింది, కాంగ్రెస్ వ్యతిరేకించింది, సిపిఐ వ్యతిరేకించింది, ఇంకా కొన్ని పార్టీలు పార్లమెంట్లో వ్యతిరేకించినవి మేము అమలు జరపం, అధికారంలో ఉన్న చోట అమలు జరపమని చెప్పేసి. రేపు మళ్ళీ అధికారంలోకి వీళ్ళు ఎవరైనా పొరపాటున వస్తే ఏం చేస్తారు? వీళ్ళు మళ్ళీ ఉధృతంగా ఈసారి ఆందోళన చేసిన ఒప్పుతాం, అణచివేస్తామని చెప్పేసి ఉధృతంగా అమలు జరుపుతారు. అది రైతుల పరిస్థితి. ఈరోజు మనకి ఎక్కడో కావల్లోనో ఉలవపాడులోనో మన విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఎంపీ క్యాండిడేట్, ఆయన సభలో ఉపయోగం చేస్తూ ఈ పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడాడు. మరి అక్కడ ఎందుకు మాట్లాడాడో, నెల్లూరులో మాట్లాడాడో తెలియదు. మీకు అందరికీ తెలుసు, పౌరసత్వ సవరణ చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఈ దేశంలో ఎవరైనా ఒక పౌరుడిగా ఉండాలంటే, అంటే మీకు ఆధార్ కార్డు రావాలంటే, పౌరుడిగా ఉండాలంటే అతని మతాన్ని బట్టి పౌరసత్వం ఇస్తారు. ఇప్పుడు వరకు మతాన్ని బట్టి కాదు, ఇక్కడ ఉంటే పౌరసత్వం ఇస్తారు. ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ పౌరులు. కానీ ఈ దేశంలో ఉండే ఇక రాబోయే కాలంలో, అలాగే ఇప్పుడు కూడా కొంతమంది వచ్చిన వాళ్ళకి, వాళ్ళు ముస్లిం మతస్థులైతే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వరు. వాళ్ళు హిందూ మతస్థులైతే ఇస్తారు, క్రైస్తవులు అయితే ఇస్తారు, సిక్కులు అయితే ఇస్తారు, జైనులు అయితే ఇస్తారు, బుద్ధులు అయితే ఇస్తారు తప్ప ముస్లింలు అయితే ఇవ్వరు. ఇది సవరణ చట్టం. మన రాష్ట్రంలో కూడా కొంతమందికి చాలా నష్టం చేస్తుంది. తెలంగాణలో చాలా ఎక్కువ మందికి నష్టం చేస్తుంది. బెంగాల్లో అయితే లక్షల మందికి నష్టం చేస్తుంది, బెంగాల్లో, అస్సాంలో. కాబట్టి ముస్లింలు ఏం పాపం చేశారు? ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కదా, ఈ దేశంలో పనిచేసుకుంటున్న వాళ్ళు కదా, ఈ దేశంలో సైన్యంలో ఉండి పోరాడి ప్రాణాలు ఇస్తున్నారు లేదా? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరైనా ఈ దేశస్తులే. అందుకని మన రాజ్యాంగంలో చెప్పింది, ఈ దేశంలో పౌరులు కావడానికి కులం కానీ, మతం కానీ, భాష కానీ ఇటువంటి వాటికి విలువ లేదు. వాటన్నిటికి భిన్నంగా అందరూ ఈ దేశంలో పౌరులే, సమానులే అని చెప్పేసి మన రాజ్యాంగం చెప్పింది. అదే లౌకిక రాజ్యాంగం అంటున్నాం. దానికి భిన్నంగా ఈరోజు బీజేపీ పార్లమెంట్లో 2019 డిసెంబర్లో ఈ పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చింది. అంతవరకు ఒక విషయం ఎక్కడ దూరంగా జరిగిందిగా మనం అనుకోవచ్చు. ఆ పార్లమెంట్లో కూర్చొని తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్పీ వాళ్ళు ఏం చేశారని, ఈ విజయసాయి రెడ్డి ఏం చేశాడని, విజయసాయి రెడ్డి నిక్కరంగా ఎత్తేసాడు అక్కడ. ఆ సిఏఏకి మద్దతుగా ఈ వైఎస్ఆర్పీ ఎంపీలు, ఈ తెలుగుదేశం ఎంపీలు అన్ని పార్టీల కన్నా ముందు, ఎందుకంటే ఆ మోడీ గారు చూడకపోతే మళ్ళీ ఏం బాధ అవుతుందో, అందుకని మోడీ గారికి కనపడేట్టు నిక్కి మరి చేయెత్తేసి దానికి మద్దతు ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ముస్లింలు మీకు ఎందుకైతే ఓటేయాలి? వాళ్ళకి పౌరసత్వాన్ని రద్దు చేసే చట్టానికి మీరు అక్కడ ఓటేసి వచ్చిన వాళ్ళకి మీకు ఎందుకు వేయాలని మేము అడుగుతున్నాం. మేము ధైర్యంగా అడగలం. మేము ఆ చట్టాన్ని వ్యతిరేకించాము, కాంగ్రెస్ వాళ్ళు, సిపిఐ, సిపిఎం వ్యతిరేకించాం కాబట్టి మీరందరూ మాకు ఓటేయండి, మేమే రక్షించగలం ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని, ఈ లౌకిక తత్వాన్ని అని చెప్పేసి మేము చెప్పగలం. వాళ్ళు చెప్పగలరా? చెప్పలేదు. ఆలోచించాలి. విజయసాయి రెడ్డి ఏం చేస్తారంటే, ఈ ముస్లింలు ఏమైనా ఓటేయాలని భయపడిపోయి, మేము ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని అందరూ ఆమోదంతో అమలు జరపాలని కోరుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు. అమలు జరపాలట, అందరూ ఆమోదంతో అమలు జరపాలట. కానీ అక్కడ చెయ్యేందుకు ఎత్తుకొచ్చావు నువ్వు? అందరూ ఆమోదంతో ఈ చట్టం చేయడం లేదు, అందరూ ఆమోదం తీసుకోలేదు కాబట్టి మేము అక్కడ వ్యతిరేకిస్తున్నామని చెయ్యేందుకు ఎత్తలేదు. అక్కడ ఎత్తేసి వచ్చి ఇక్కడ సన్నాయి కబుర్లు చెప్తూ ఈరోజు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాం. మన మోడీ గారు, అమిత్ షా గారు ఇక్కడ వచ్చి, మేము ఈ 4% రిజర్వేషన్స్ ముస్లింలకు ఉన్నాయా, ఇవి తీసేస్తాం అని చెప్పంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కావడంలా. మీరు తీసేస్తారా? మా రాష్ట్రంలో మేము అధికారానికి వస్తే తీసేయమని అని చెప్తున్నాడు. మరి మీ బాస్ ఏమో తీసేయమని చెప్తాడు, నువ్వేమో తీసేయమని చెప్తావు. రేపు అధికారానికి వచ్చిన తర్వాత నువ్వు తీసేయకపోతే నిన్నే తీసేస్తామని చెప్పి అన్న వాళ్ళకి ఏం చేస్తాడు? పోయి కాళ్ళు పట్టుకుంటాడు. ఈ పౌరసత్వ చట్టం గురించి కూడా అంతే. వీళ్ళు దొంగలు. మోడీ దొంగ అయితే వీళ్ళు దొంగలు. వీళ్ళందరూ మోసగాళ్ళు, మీరు మోసగాళ్ళు, మీరు మోసగాళ్ళు, మోసగాళ్ళు మీరు, వీళ్ళు మోసగాళ్ళకు మోసగాళ్ళు, వీళ్ళు ముగ్గురు కలిసి అటువంటి మనుషులు. అందుకనే ఈ రకమైన హిపోక్రసీ అంటేనే కపటత్వం,
ఈ మోసకారితనం వీళ్ళందరిలోనూ ఈ రకంగా ఉంది. అందుకని ఈ పౌరసత్వ సవరణ చట్టం పోవాలన్నా, ముస్లింల్లో ఉండే పేదలకు ఇస్తున్న రిజర్వేషన్స్ నిలబడాలన్నా ఈ కూటమి, ఈ ఇండియా కూటమి గెలిస్తేనే సాధ్యం అవుతుంది, లేకపోతే వాటికి ప్రమాదం వస్తుంది. చాలామందికి రిజర్వేషన్ తీసేస్తే మంచిదని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు. అగ్రకులాల్లో ఉండేవాళ్ళు తమ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదే, ఏ రిజర్వేషన్స్ పోతే మాకేమైనా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఉన్నారు. రిజర్వేషన్ తీసేస్తామంటే కొద్దిగా వాళ్ళకి సంతోషంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ మరుసటి రోజు దేశంలో వాతావరణం అంతా చూసి మేము అందరికీ తీసేస్తాం అనడం లేదు, ముస్లింలకి రిజర్వేషన్ తీసేసి మిగతా వెనకబడిన కులాల వాళ్ళకి పంచుతామని చెప్పేసి మళ్ళీ మోడీ గారు అన్నారు. వాస్తవంగా ఈ దేశంలో ముస్లింలకి ఎక్కడ రిజర్వేషన్ లేవు. ముస్లింల్లో ఉండే వెనకబడిన కులాల వాళ్ళకే రిజర్వేషన్స్ ఉన్నాయి. హిందువుల్లో అందరికీ రిజర్వేషన్ లేవుగా. హిందువుల్లో ఉండే వెనకబడిన కులాలకి, దళితులకు మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి. అలాగే ముస్లింల్లో కూడా కులాలు ఉన్నాయి. మన దూదేకులను చూడటం లేదా, నాయులను చూడటం లేదా, దోబీలను చూడటం లేదా? ముస్లింల్లో అటువంటి కులాలు అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు. బుద్ధుల్లో కూడా కులాలు ఉన్నాయి. దళిత బుద్ధిస్టులు అంటున్నాం కదా. ఇప్పుడు ముస్లింల్లో కూడా దళితులు ఉన్నారు. మనకి ఇక్కడ కనపడరు. బీహార్లో పాస్పాడా ముస్లిమ్స్ అంటారు, వాళ్ళు దళితులు, కన్వర్ట్ అయిన దళితులు. మరి అటువంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కూడా వెనకబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు తప్ప ముస్లింలకి మతం పేరు మీద ఎక్కడ రిజర్వేషన్స్. ఇక్కడ ఆంధ్రాలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకి ఒక మతంగా రిజర్వేషన్స్ ఇలా వెనకబడిన కులాలకి ఇచ్చారు. కానీ దాన్ని వక్రీకరించి ఈరోజు బీజేపీ మొత్తం రిజర్వేషన్లే రద్దు చేయాలని చెప్పి కుట్ర చేస్తుంది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ రద్దు చేస్తే రేపు ఎస్సీల రిజర్వేషన్, ఓబీసీల రిజర్వేషన్, అన్ని రిజర్వేషన్లు పోతాయి, ఎగిరిపోతాయి. అది ఈరోజు ప్రమాదం ఉన్నది. దాన్ని ఈ తెలుగుదేశం వైఎస్ఆర్పీ వ్యతిరేకిస్తారా లేదా వాళ్ళేమి ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. అలాగే ఈరోజు కార్మికులకు 4 కోట్లు తెచ్చారు. దాంట్లో మనకి కార్మికులు సమ్మె చేసుకునే హక్కు ఉండదు, యూనియన్ పెట్టుకునే హక్కు ఉండదు, వేతనం కనీస వేతనం కావాలని అడిగే హక్కు ఉండదు, ఉద్యోగం నుంచి తీసేయాలంటే నోటీస్ ఇవ్వాలా, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఉన్నాయి. అని ఏమి ఉండవు. హైర్ అండ్ ఫైర్, ఉద్యోగంలో తీసుకుంటాను, నేను తీసుకున్నప్పుడు రావాలా, నేను వద్దంటే పోవాలి. ఇంగ్లీష్లో హైర్ అండ్ ఫైర్ అంటారు. అట్లాంటి పద్ధతిలో ఉంది. దానికి ఇంకా రూల్స్ ఇంకా రాష్ట్రాలు ఏర్పాటు కదా. రేపు మళ్ళీ మోడీ గారి అధికారానికి వస్తే ఆ రూల్స్ ఏర్పాటు అవుతాయి. కార్మికులకు హక్కులకన్నిటికీ హాని జరుగుతాయి. మరి ఆ లేబర్ కోడ్స్ని మీరిద్దరూ సపోర్ట్ చేశారా లేదా? వైసీపీ తెలుగుదేశం పార్లమెంట్లో లేబర్ కోడ్ను ప్రవేశపెట్టినప్పుడు చేతులు ఎత్తారా లేదా? వాళ్ళు చెప్పమనండి. ఇప్పుడు ఆ చేతులు తెగిపోయాయి, లేపరు. ఇప్పుడు మనం అడిగితే జనం ఓట్లు లేవని చెప్పి చేయి లేకపోయాయంటే లేపరు. అవన్నీ ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు, కానీ అక్కడ లేకొచ్చారు. ఇప్పుడు పేదవాళ్ళకి, కార్మికులకి అందరికీ మేము చేయబోతున్నామని చెప్పేసి ఇప్పుడు మాత్రం కబుర్లు చెప్తారు. మహిళలకు సంబంధించి కూడా ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా మహిళల మీద అన్యాయాలు, అక్రమాలు ఎందుకు పెరిగినాయి? ఈరోజు మణిపూర్లో మహిళలను రేప్ చేసి, హత్య చేసి, కూని చేసింది ఎవరు? వాడు బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కాదా? వాళ్ళ ప్రోత్సాహం కాదా? ఎక్కడైనా విదేశాల్లోనూ అక్కడ ఎవరో ఒకరు మరణిస్తే వెంటనే మోడీ గారు దానికి సంతాపాలు ప్రకటించేస్తారు. కానీ అంత ఘోరాలు జరిగితే మణిపూరు మోడీ గారు కనీసం అక్కడికి వెళ్ళి కూడా రాలేదు. ఇప్పటికీ కూడా వెళ్ళి రాలేదు. పార్లమెంట్లో మీరు వచ్చి సమాధానం చెప్పండి అని చెప్పేసి కూడా పార్లమెంట్కి కూడా రాలా. అటువంటి పరిస్థితి ఈరోజు ఆడవాళ్ళ పట్ల వాళ్ళ పరిస్థితి ఉంది. ఇప్పుడు రేవణ్ణ ఆ సెక్స్ కుంభకోణం ఈరోజు చూస్తున్నారు. జేడీఎస్, బీజేపీ ఇద్దరు కూటమి. ఆ కూటమిలో ఉన్న ఆ రేవణ్ణ అనేవాడు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి ఇప్పుడు జర్మనీకి పారిపోయాడు. వాడు జర్మనీకి ఎలా పారిపోయాడు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నువ్వు పంపించావంటే నేను పంపించడం ఏంటి? నువ్వు అసలు హోమ్ మినిస్టర్ నీది కదా, నువ్వు పంపించావని చెప్పేసి వాళ్ళిద్దరు ఎవరు పంపించారని చెప్పేసి ఎవరు పంపించారనేది కాదు, అంత దుర్మార్గం చేస్తే దాని పట్ల నీ బాధ్యత ఏమిటి? ఆ మహిళలను ఆదుకునే బాధ్యత ఏమిటి అని చెప్పేసి ఈరోజు అది కూడా ఒక ఎన్నికల్లో ఉపయోగించుకునే పద్ధతిలో ఈరోజు చేస్తూ ఉన్నారు. అందుకని మహిళల మీద అకృత్యాలు, అత్యాచారాలు బీజేపీ హయాంలో పెరిగిపోయినాయి. పెరిగిపోవడం కాదు, వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం, వాళ్ళని
దేనికి పనికిరాదని చెప్పేసే పట్ల చిత్రీకరించడం ఈరోజు బీజేపీ హయాంలో పెరిగిపోయింది. అందుకే ఈరోజు ఈ కూటమి చెప్తుంది, సామాజిక న్యాయం జరగాలంటే దళితులకు కానీ, గిరిజనులకు కానీ, మహిళలకు కానీ, మైనార్టీలకు కానీ ఈ బీజేపీ మిత్రుల వల్ల సాధ్యం కాదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్పీ పార్టీలో సాధ్యం కాదు. అది ఈ కూటమి, ఇండియా కూటమి వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. మోడీ గారు ఏం చెప్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలట. అంటే పార్లమెంట్లో తమ కోట్లేసి అక్కడ కేంద్రంలో తమ అధికారం రావాలి, రాష్ట్రంలో తమ కూటమి ఉంది కదా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఈ కూటమి రావాలి. అక్కడ ఒక ఇంజిన్, ఇక్కడ ఒక ఇంజిన్, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు. కానీ ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రంలో ఏ సర్కార్ ఉందో తెలుసా? నేను చెప్పేది అంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది 10 ఏళ్లలో. డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. ఎందుకని? బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, ఇక్కడ తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇచ్చింది, ఇక్కడ జనసేన జగన్ వైఎస్ఆర్పీ మద్దతు ఇచ్చింది. 3 ఇంజిన్లు లాగింది ఈ 10 ఏళ్ళు. 3 ఇంజిన్లు లాగిన ఈ రాష్ట్రం ఎంత ముదరాష్ట్రంగా ఉంది. మళ్ళీ ఆయన గెలిపిస్తే ఈ రాష్ట్రం ఏ రకంగా ముందుకు వద్దని నేను అడుగుతా ఉన్నాను. డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ. అందుకని ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లు, త్రిబుల్ ఇంజిన్ సర్కార్లు ఏమిటికి ఉపయోగపడతాయి అంటే ఈ అడ్డం లేకుండా దోసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎవడైనా ప్రతిపక్షంలో ఉంటే అడ్డం తగిలితే కనీసం కొద్దిగానన్నా ఈ తిరగడం కొద్దిగా తగ్గుద్ది. అట్లా లేకుండా ఏకపక్షంగా అందరూ కలిసి ఈరోజు బీజేపీని మోసేదానికి కోరుకుంటే జరగదు. అందుకని నేను అడుగుతున్నా, ఇవాళ కూటమిలో చేరిపోయాడు చంద్రబాబు, అంటే బీజేపీ సంకరెక్కేశాడు. ఇప్పుడు జగన్ ఎక్కడున్నాడు? పంచన ఉన్నాడు. ఆయన సంకరెక్కితే ఈయన పంచన చేరాడు. రేపు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో మనం చెప్పలేము. ఆయన సంఖ దిగితే ఈయన సంఖ ఎక్కేస్తాడు, ఆయన పంచం చేస్తాడు. అది జరిగేది. మొత్తం మీద ఇద్దరు సంఖలోనో పంచలోనో ఉంటారు తప్ప ప్రజల మధ్య వీళ్ళిద్దరూ ఉండరు. అందుకని వాళ్ళని ఓడించాలని చెప్పేసి చెప్తాను. అటువంటి వాళ్ళు మనం ఎందుకు గెలిపించుకోవాలి? ఇవాళ మోడీ గారు చెప్తున్నారు ఏమని, ఈ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు ఆంధ్రప్రదేశ్ని అని చెప్పేసి. ఈ రాష్ట్ర ప్రజల్ని దిక్కులేని వాళ్ళు చేసి మోసం చేసింది నువ్వు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మోసం నీకేం జ్ఞాపకం రాలేదా? ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చిందని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు అన్నాడు మన విశాఖపట్నం ఉపన్యాసం అనుకుంటా, ఈ జగన్మోహన్ రెడ్డికి, ఈ మోడీ ప్రభుత్వానికి సీక్రెట్ ప్యాక్ట్ కుదిరింది, అంటే రహస్య ఒప్పందం కుదిరింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఏమీ చేయలేదు. ఈ అవినీతి పనుల నుంచి రక్షించుకునేదానికి బీజేపీకి, జగన్మోహన్ రెడ్డికి ఒక రహస్య ఒడంబడిక జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు ఒడంబడిక చేసుకున్నారు? 5 ఏళ్ల పాటు ఆయన ఒడంబడిక చేసుకున్నారు. రహస్య ఒడంబడిక. రహస్య ఒడంబడిక చేసి జగన్ యొక్క అవినీతిని రక్షించింది ఎవరనేది చంద్రబాబు నాయుడు చెప్తుంది. మోడీ గారు రక్షించారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతిని రక్షిస్తే ఆ అవినీతిని రక్షించిన వాటి పక్కన ఎట్టా చేరతామని చెప్పేసి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. ఈ రాష్ట్రానికి అవినీతి పరుడిని రక్షించి తీరని ద్రోహం చేసింది ఈరోజు బీజేపీ, చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం. అటువంటిప్పుడు అవినీతిని రక్షించే వాడి పక్కన నువ్వు చేరావు. ఎందుకు? నీ అవినీతిని కూడా రక్షిస్తాడనా? నువ్వు కూడా ఏమైనా సీక్రెట్ ఒడంబడిక చేసుకున్నావా? లేదు, నా సీక్రెట్ ఒడంబడిక కాదు, నాది డైరెక్ట్ ఒడంబడిక అని చెప్పేసి నువ్వు చెప్తావా? అందుకని వీళ్ళందరూ అవినీతిని రక్షించుకునేవాళ్లే. ఈరోజు ఈ దేశంలో పెద్ద అవినీతి పరుడు, పెద్ద అవినీతి పార్టీ, బహుశా ప్రపంచంలోనే అంత పెద్ద అవినీతి పార్టీ లేదు అది బీజేపీ. మొన్న మీకు ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. అంటే ఎన్నికల్లో పెద్ద పెద్ద పెట్టుబడిదారుల నుంచి రుణాలు కాదు, ఇంతకుముందు డబ్బులు క్యాష్ రూపంలో తీసుకునేవాళ్ళు ఇప్పుడు చెక్ రూపంలో ఆ పార్టీ అకౌంట్లో వేస్తారు. ఎవడిచ్చాడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అటువంటిది ఎలక్ట్రల్ బాండ్. అంటే పెద్ద పెద్ద కోటీశ్వరులు డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు ఎవరిచ్చారో ఎక్కడిచ్చారో తెలియకుండా ఉండేట్టుగా బీజేపీ వాళ్ళు అవినీతిని చట్టబద్ధం చేసేసాడు ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పి. దాంట్లో 18,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులందరూ కలిసి రాజకీయ పార్టీలకు ఇచ్చారు.
ఈ రాజకీయ పార్టీలో 8,600 కోట్ల రూపాయలు ఒక బీజేపీకి వెళ్ళింది. మొత్తం ఇచ్చిన డబ్బుల్లో 100 రూపాయలకి 56 రూపాయలకు బీజేపీకి వెళ్ళింది. ఎవరిచ్చారు వీళ్ళు? అంత దొంగలు, దోపిడీదారులు, మోసకారులు కూడా ఇచ్చారు. అక్కడక్కడ ఏమైనా ఎవరైనా ఒక నిజాయితీగా ఉండే పెట్టుబడిదారులు కూడా ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఎవడన్నా ఇవ్వనున్నా అనుకోండి, వాడికి ఇన్కమ్ ట్యాక్స్ వాడు పంపిస్తాడు, ఈడీ వాడిని పంపిస్తారు, బెదిరిస్తారు. మీ మీద కేసులు పెట్టకుండా అవ్వాలంటే డబ్బులు ఇచ్చేయి. మనం ఆ రకంగా కేసులు పెట్టకుండా డబ్బులు తీసేసుకున్నారు. ఇటువంటి పేపర్లో కథనాలన్నీ వచ్చి నేను ఎక్కువ వివరాలు చెప్పక్కర్లా. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది ఇచ్చారు. తమాషా ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద పెట్టుబడిదారికి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు, మీడియా వాళ్ళు పెద్ద ఓవర్ కొట్టారు. మన వివరాలు చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చాడో ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా అంతే ఇచ్చున్నాడు. ఎలక్ట్రల్ బాండ్ అంటే అవినీతిని కప్పు పెట్టుకోవడానికి వీళ్ళందరికీ ఇచ్చారన్నమాట. నేను చెప్పగలను, ఈ దేశంలో ఎలక్ట్రల్ బాండ్ ఒక్క పైసా కూడా తీసుకొని పార్టీ ఏదైనా అది సిపిఎం పార్టీ, ఇంకో పార్టీ కాదు. ఆ రకంగా నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందంటే సిపిఎం తప్ప లేదు. అసలు ఈ ఎలక్ట్రల్ బాండ్ చల్లవు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం, అన్యాయం చేయడం, దాన్ని నాశనం చేయడం తప్ప కాదని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి కారణం కూడా సిపిఎంఏ కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టుకు వెళ్ళిన దాని ప్రాతిపదికన సిపిఎం. అందుకని మేము ధైర్యంగా అడగలం, మీకు కాదు, మీకు హక్కు లేదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు మాకుందని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. నేను ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఏమని? తాడేపల్లి ఎక్కడో మాట్లాడుతున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వీడి నియంత, వీడికి ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదు, అందరిని బెదిరిస్తాడు, అందరినీ భయపెట్టాడు. మేము భయపడేవాళ్ళం కాదు, మాకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ లేకుండా ఎన్ని సౌకర్యాలు ఉన్నా మాకు అవసరం లేదని చెప్పేసి మాట్లాడాడు. ఈ మాటలన్నీ చాలా మంచి మాటలు, ఇట్లని తప్పేమి లేదు. కానీ నేను చెప్పదలుచుకుంది, స్వేచ్ఛ అంటే నీకేం తెలుసా పవన్ కళ్యాణ్? ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు, అప్రజాస్వామ్య చర్యలు, నిర్బంధకాండ అది సిపిఎం ఎదుర్కొంది, నువ్వు ఎదుర్కోలేదు. ఈ 5 ఏళ్లలో నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నీ అన్యాయాల్లో ఎంతమంది జైలు పంపించారు, మమ్మల్ని ఎంతమంది జైలు పంపించారు? ఎక్కడైనా ముఖ్యమంత్రి వస్తున్నాయంటే ముందు సిపిఎం కార్యకర్తలు ఇళ్లలో లేకుండా అరెస్టులు చేసి ఇళ్లలో నిర్బంధం చేసిన చరిత్ర మాకుంది. ఎన్ని ఉద్యమాలు చేసినా ఆ ఉద్యమాలు అన్నింటినీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నిర్బంధం ప్రయోగించి అణచివేయడానికి ప్రయత్నం చేశాడు. అవన్నీ ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ప్రజాస్వామ్య హక్కులు అంటే ఏమిటో, అవి అవసరం ఏమిటో అని చెప్పేసి సిపిఎంకి తెలుసు, వామపక్షాలకు తెలుసు. నేను చెప్పదలుచుకున్నాను, నీకు కాదు. ఒకవేళ నీకే కనుక స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటే ఈ దేశంలో స్వేచ్ఛకి, ప్రజాస్వామ్యానికి ప్రధానమైన ప్రమాదం ఈరోజు బీజేపీ నుంచి ఉంది, ఇతరుల నుంచి కాదు. ఈరోజు దేశంలోనే ప్రజాస్వామ్యం లేకుండా బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ప్రజాతంత్ర హక్కులు లేకుండా కాలు రాస్తూ ఉంది. ఎవరినన్నా విమర్శ చేస్తే వాళ్ళు నోరు నొక్కుతూ ఉంది. నోరు నొక్కినా కానీ భయపడకపోతే వాళ్ళ జైల్లో కుక్కుతూ ఉంది. జైల్లో కుక్కినా కానీ బయటకు వస్తుంటే వాళ్ళని హత్యలు చేయిస్తూ ఉంది. అది ఈరోజు బీజేపీ చేస్తుంది. మన రాజ్యాంగంలో మీరందరూ ప్రభేద్ పురకాయిస్తా అని చెప్పేసి ఒక విద్యార్థి కార్యకర్తగా ఉండేవాడు మేజర్, ఆయన ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ జైల్లో పెట్టింది. మళ్ళీ ఈ మోడీ తీసుకొచ్చి మళ్ళీ ఆయన మళ్ళీ జైల్లో పెట్టింది. ఎందుకు జైల్లో పెట్టాడు? రైతాంగ ఉద్యమం జరిగేటప్పుడు ఆయన రాసే వ్యాసాలు, ఆయన చెప్పే మాటలు లక్షల మంది ఇంటర్నెట్లోని వాటి చూసేవాళ్ళు. అంతమందిని ఈ రైతాంగ ఉద్యమంకి మద్దతుగా ఆయన సమీకరించగలిగాడు. అటువంటి వాడు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో బయట ఉంటే తన రాజకీయ ఉనికి అంత ప్రమాదం చేస్తాడని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. వీళ్ళు ఎవరైనా చెప్పగలరా? జగన్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ప్రజాస్వామ్యం గురించి, హక్కుల గురించి? అందుకని జగన్ యొక్క ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా పోరాడింది ఎవరు అంటే సిపిఎం. పోరాడే శక్తి ఎవరికి ఉందంటే సిపిఎం. ఆ విమర్శ చేసే హక్కు కూడా మాకే ఉంది, మీరు కాదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు మొదటి 5 సంవత్సరాల్లో ఏం ప్రజాస్వామ్యం ఉంది? మనల్ని ఎక్కడైనా ఉద్యమం చేయనిచ్చాడా? ఆయన కూడా మనల్ని హౌస్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బాపత్తాయి. ఇప్పుడు అవన్నీ మన కష్టాలు మర్చిపోదాం. మనం జైలుకి వెళ్తాం, కేసులైనా పెడతాం, ఏదైనా చేస్తాం. ప్రజల కోసం చేసేవాళ్ళం కాదు.
కానీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కూలీ చేస్తుంది బీజేపీ. మొత్తం రాజ్యాంగాన్ని అంతా ధ్వంసం చేస్తుంది బీజేపీ. ఈరోజు ఒక దేశం ఒక ఎన్నికని తీసుకురాబోతుంది. ఒకవేళ ఒకే దేశం ఒక ఎన్నికకి వస్తే మన దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, ఫెడరలిజం అనేది ఏముండదు. అందుకే మనం ఈ బీజేపీకి అనువుగా ఎవరున్నా కానీ వారు దేశానికి పనికిరారు, దేశంలో ప్రజాస్వామ్యానికి పనికిరారు అని చెప్పేసి చెప్తుంది. అందుకనే కారణం. అందుకని ఈ రెండు పక్షాలు దొందుదంటే ఇద్దరు పలకి మోసేవాళ్లే, ఇద్దరు బీజేపీకి సాగలబడి నమస్కారం చేసేవాళ్ళు, ఏం వ్యత్యాసం లేదు. అటువంటి వాళ్ళు మన రాష్ట్రానికి చెదలు లాంటి వాళ్ళు. ఆ చెదలు వదిలించుకుంటే ఈ రాష్ట్రానికి బాగుపడతాం, లేకపోతే ఇంకా సుదీర్ఘకాలం మన రాష్ట్రం అన్యాయానికి గురవుతుందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఈ మధ్య మోడీ గారు పదే ప్రతిసారి చెప్తున్నారు, మీరు ఈ 10 ఏళ్లలో ట్రైలర్ చూశారని. సినిమాకి ముందు ట్రైలర్ చూపిస్తారు. మీరు ట్రైలర్ చూశారు, అసలు సినిమా చూడలేదు. నన్ను గెలిపించండి, మాకు సినిమా చూపిస్తానని చెప్పేసి అంటున్నాడు. ఏదో సినిమాలో ఉందో పాట, సినిమా చూపిస్తా మామ అని చెప్పేసి. సినిమా చూపిస్తా మామ అంటే నీ సంగతి చూస్తా మామ అని. ఇప్పుడు అటు మన సంగతి చూస్తాడట మోడీ గారు, ఖచ్చితంగా చూస్తాడు. రాజ్యాంగం ఉండదు, రిజర్వేషన్ ఉండదు, మహిళా సాధికారత ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు. అలాగే ఇప్పటికి ఇంకా ప్రభుత్వ రంగం ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి. 254 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. వాటన్నిటిని అమ్మి డబ్బులు చేసుకునే కార్యక్రమం ఉంటాడు. మన జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు చాలా సంతోషం ప్రైవేటీకరణ అంటే అటన్నిటిని అమ్ముకుని డబ్బులు చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన పవర్ ప్లాంట్ ఉంది, ఎక్కడ కృష్ణపట్నం పక్కన పవర్ ప్లాంట్ ఉంది. ఆ పవర్ ప్లాంట్ని అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అమ్మేయడో తెలియదు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అధికారంలో కూడా ఆయన అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు హోల్సేల్గా అమ్ముకోమంటున్నాడు మోడీ గారు. కాబట్టి వీళ్ళందరూ కలిస్తే మన రాష్ట్రాన్ని అమ్ముకుంటారు. అది జరిగేది. ఇప్పటికే కృష్ణపట్నాన్ని అదానికి అప్పచెప్పారు, అక్కడ గంగవరాన్ని అదానికి అప్పచెప్పారు. ఇక మొత్తం వాళ్ళందరికీ అప్పచెప్పుకోవడానికి కోరుకుంటారు. మోడీ గారు అంటున్నారు, అదానీని అంబానీలు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి ధనవంతులు పెరగకపోతే మన దేశం ఎలా ముందుకు పోద్దని అంటున్నాడు. ఏం ధనవంతులు లేనప్పుడు ముందుకు పోలేదే? ధనం అంటే ఎటువంటి ధనం? ఈ ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టడం, ఈ భూములను కొల్లగొట్టడం, ఈ గాలిని, నీరుని, గనుల్ని అన్నింటినీ కొల్లగొట్టి ధనవంతులు కావడమా? లేదా ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక వస్తువును ఉత్పత్తి చేసి ఒక వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి ధనవంతులు కావడమా? ఈరోజు వీళ్ళందరూ కొల్లగొట్టి ధనవంతులు అవుతున్నారు. కష్టపడి ధనవంతులు కావడంగా ఈ కొల్లగొట్టి ధనవంతులు అయ్యేవాళ్ళు మన దేశంలో ఉండకూడదు. ఈ దేశానికి ప్రమాదం, ఈ దేశానికి నష్టం. అందుకని మేము వీళ్ళందరినీ విమర్శిస్తున్నాం. మోడీ వచ్చినప్పుడు అదాని ఆస్తి 10 ఏళ్ల క్రితం అంతా 60,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆస్తి అంతా 16 లక్షల కోట్ల రూపాయలు. ఏం కష్టపడి సంపాదించాడండి 16,000 కోట్ల రూపాయలు? మోదీ గారు కాంట్రాక్టులు అప్పనంగా అప్పచెప్తే వచ్చినాయి. 10 ఏళ్ల క్రితం ఈ దేశంలో 200 మంది ఉండేవాళ్ళు. ఏది 1000 కోట్ల రూపాయల ఆస్తి పైన కలిగిన వాళ్ళు. ఈ 10 ఏళ్లలో మన దేశంలో 2,220 మంది అయ్యారు. వీళ్ళందరూ 10 ఏళ్లలో 10,000 కోట్లు దాటిన వాళ్ళు ఎంతమంది అట్లా అయ్యారండి? ఈ భూములు కబ్జా చేసి ఇప్పుడు మీరు నెల్లూరు జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తులు 1000 కోట్లు 2,000 కోట్లు అయిపోయినాయి అంటే, లేదా ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళు లెక్కలు చూపించిందే 500, 600, 700 కోట్లు ఉన్నాయంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ 10 ఏళ్లలో నుంచి కాలంలో ప్రజల సొమ్ము కొల్లగొట్టుకుంటే వచ్చింది. మోడీ అధికారానికి వచ్చినప్పుడు 59 మంది ఉండేవాడు. 7,000 కోట్ల రూపాయల ఆస్తి పైబలిగి ఉండేవాడు. వాళ్ళు బిలియనర్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది? 220 మంది. ఎలా అయ్యారు వీళ్ళు? కష్టపడి సంపాదించారా? కష్టపడి ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టి మన ఫ్యాక్టరీలు ఎక్కడ కనపట్టలేదు? కష్టపడి ఫ్యాక్టరీలు పెట్టి ఫ్యాక్టరీలతోటి ఏమైనా సంపాదించారంటే ఫ్యాక్టరీలు ఎక్కడ కనపట్టలేదు. అందుకని ప్రజల్ని, ప్రభుత్వ సొమ్ముల్ని కొల్లగొట్టి వీళ్ళు సంపన్నులు అయితే ఆ సంపన్నులు కావడానికి వీళ్ళందరూ. అందుకని అంటున్నాం, ఈ పెరిగిన సంపదలో వాటా కావాలి పేదవాళ్ళకు కూడా, మధ్యతరకు కూడా వాటా కావాలి. వీళ్ళ జీతాలు పెరగాలి. జీతాలు 10 సంవత్సరాల క్రితం 100 రూపాయలు ఉంటే ఇప్పుడు కూడా 100 రూపాయలే ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం 100 రూపాయల ధరలు ఉంటాయి, ఇప్పుడు 167 రూపాయలు అయినాయి. మన జీతాలు పెరగడం లేదు, ధరలు పెరిగిపోతున్నాయి. ఆ రకంగా ప్రజల పరిస్థితిలో ఉంది. కానీ ధనవంతుల పరిస్థితి మాత్రం ఉంది. ధరలు ఆ రకంగా పెరుగుతున్నాయి, ఆదాయాలు పెరగడం లేదు.
లేదు మన పిల్లలకి చదువులకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అయ్యి లేవు. చదువుకున్న గ్రాడ్యుయేట్స్ 100కి 20 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉంది. అందుకని మోడీ గారు అంటున్నారు సబ్కా వికాస్ సబ్కా విరాసత్ అని చెప్పండి. నేను దాన్ని అన్నాను, సబ్కా వికాస్ కాదు, దోస్తాంకా వికాస్. దోస్తాంకా వికాస్ జరుగుతుంది తప్ప సబ్కా వికాస్ కాదని చెప్పేసి నేను చెప్తుంది. అటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకనే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఈ ఎన్నికల్లో ఈ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి. మీకు అందరికీ రాజుగారి గురించి తెలుసు. ఆయన ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా చేశాడు, పేదల కోసం కృషి చేశాడు, సారా ఉద్యోగం ఇట్లాంటివన్నీ అనేక వాటిలో ఉన్నాడు. ప్రజల కష్టాలు సుఖాలు వాటన్నిటి తెలుసు. అటువంటి వ్యక్తి మన పార్లమెంట్కి పంపితే అది మన న్యాయం జరుగుతుంది, మన ప్రజలకు న్యాయం జరుగుతుంది. మన మూలపు రమేష్ చిన్న కార్యకర్త నుంచి ప్రజల మధ్య పనిచేసి ఎదిగొచ్చాడు. ప్రజలు పనిచేసే ఆ పోరాటాల్లో పాల్గొనే నేపథ్యంలో జైలుకు కూడా వెళ్ళాడు, కారాగార వాసం కూడా ఆయన అనుభవించాడు. ఇక్కడ అనేక ఉద్యమాలు వాటిలో పాల్గొన్నాడు. అటువంటి వ్యక్తి మనకి శాసనసభకు వెళ్ళడం మంచిది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కమ్యూనిస్టు ఏ కమ్యూనిస్ట్ అయినా ఒక కమ్యూనిస్ట్ లేకపోవడం అనేది లోటు కనపడుతుంది. ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు లేరు, పరస్పరం తిట్టుకునేవాళ్ళు అక్కడ కనపడతారు. మరి అటువంటి వాళ్ళు మనకు ప్రవేశం అవసరం ఉంది. అందుకనే అటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నెల్లూరు పట్టణ ప్రజలు ఈరోజు, అంతేకాదు రాబోయే కాలంలో పట్టణ ప్రజల మీద ఇంకా తీవ్రమైన భారాలు పడుతున్నాయి. ఇప్పుడు పట్టణ సంస్కరణ రూపొందించాడు మోడీ గారు. రేపు మళ్ళీ సినిమా చూపించడంలో అదొక భాగం. ఆ పట్టణ సంస్కరణలు ఏమంటే ఇప్పుడు ఆస్తి పన్ను పెంచాలి, లేకపోతే మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఇప్పుడే చెప్పారు, పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాగే చెత్త పన్ను వేశారు, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ పట్టణాల్లో చిన్న చిన్న పేదవాళ్ళు ఇటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకొని అక్కడక్కడ ఉండకూడదు, ఇవన్నీ బయటికి పోవాలా. పట్టణం సుందరంగా ఉండాలంటే పేదవాళ్ళందరూ బయటికి పోవాలని చెప్తున్నారు. ఇప్పుడు ముంబైలో ధార్వి అని చెప్పేసి పెద్ద మురికివాడ ఉంది, వాటన్నిటిని అదానికి ఇచ్చేశారు. ఈ మురికివాడలన్నింటినీ అదానికి అంబానీలకు ఇచ్చేసి ఈ పేదవాళ్ళన్నింటి బయటికి తరివేసి ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టే విధానం, కొత్త విధానం వస్తుంది. మరి ఇటువంటి విధానాలన్నీ రాబోయే కాలంలో చాలా విధానాలు వస్తాయి. ఆ విధానాలన్నింటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మోడీ గారు ఎంత రెచ్చగొడుతున్నాడు, మతోన్మాదం ఎంత రెచ్చగొడుతున్నాడు. ఆ మతోన్మాదం రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి మతోన్మాద చర్యలకు ఎవరైనా పాల్పడినా, ప్రాణాలు ఇచ్చేనా కానీ మత సామరస్యం కాపాడేదని సిపిఎం కృషి చేయాలి. అటువంటి కృషి చేయడానికి కూడా సిపిఎం బలం కావాలి. అందుకే చాలామంది అంటున్నారు, నన్ను విలేకరులు కూడా అడిగారు, ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది, మీరు బలహీనంగా ఉన్నారు, సిపిఐ బలహీనంగా ఉన్నారు, మీరు తట్టుకొని గెలవగలరా అని చెప్పి అడుగుతున్నారు. మరి వాళ్ళు డబ్బు సంచులు మూటలు పట్టుకొస్తే మేము ఎక్కడ చూస్తాం? డబ్బు సంచులు పట్టుకొస్తున్నారు, ఇవాళ రేపు రంగంలోకి వచ్చి ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కడు లూటీ చేసిన సొమ్మునంతా తీసుకొచ్చి ఓట్లు పెట్టి కొనాలని ప్రయత్నం చేస్తారు. అటన్నిటికీ సిపిఎం పోటీ పడలేదు, కానీ ప్రజాసేవలో పోటీ పడగలదు వాళ్ళందరికీ. అందుకని గెలిపించి పంపితే ప్రజాసేవకి ఇంకా అంకితమై కృషి చేసేదానికి అవకాశం ఉంది. అలాగే ఓటు వేస్తే వృధా అవుతుందనుకోవద్దు. ఒక్క ఓటు వేసినా అది పోరాటాన్ని శక్తిస్తుంది. గెలవడం ఓటం తర్వాత సంగతి. పోరాడేవాళ్ళం, రేపు జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా పోరాడేవాళ్ళం మనమే, ప్రజల తరఫున నిలబడేవాళ్ళం ఉంది. 1000 రూపాయలు తీసుకొని ఓటేసిన వాళ్ళు కూడా ఎన్నిక అయిన తర్వాత సమస్య వస్తే మళ్ళీ మన అడ్రస్కే వస్తారు ఈ జనం కూడా. అయితే మనకు బాధ ఏం లేదు, అటువంటి వాళ్ళకు కూడా మనం పనిచేస్తాం. అయితే ఆ పనికి మనకి బలం, మనకు వచ్చిన ఓటింగ్ బలం చెప్పుకొచ్చింది. అందుకనే గెలుపోటముల గురించి వాటి గురించి ప్రజలు మర్చిపోవద్దు. ప్రజాసేవ గురించి జ్ఞాపకం పెట్టుకోండి. కమ్యూనిస్టులకి, ఇండియా కూటమి అభ్యర్థులకి ఓటేయండి. మూలం రమేష్కి, సుత్తి కూడా నక్షత్రం మీకు అందరికీ చిరపరిచయమైన గుర్తు. ఆ గుర్తుకి ఓటేయాలి. కాంగ్రెస్ అభ్యర్థి రాజుగారికి హస్తం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చాను.